ఏంట్రా అలా మంకు పట్టు పట్టి భోజనం చేయకపోతే ఎలా? నెయ్యేసి మరీ కలుపుకొచ్చాను, ఒక్క ముద్ద తిన్నానా? తినకపోతే చచ్చిపోతాను అంతే కదా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? నీకేం తక్కువ చేసావని? నువ్వు మాట్లాడుకో. నాకు అన్ని ఎక్కువే చేశారు, అందుకే అతను వదిలి వెళ్ళిపోయాడు. వాడు స్వార్థపరుడు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయాడు, తెలుసా నీకు? అవును, స్వార్థపరుడు కాబట్టి ఆక్షన్ లో వచ్చిన డబ్బులన్నీ తాతయ్యకిచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు వాడిని గొప్ప పెయింటర్ని చేసావు. ఇప్పుడు వాడు వేసే ఒక్క పెయింటింగ్ ఖరీదు కాదే ఆ డబ్బు. చూడు, ఆల్రెడీ నీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అదే కదా నీకు కావాలి, చేసుకో. ఏంట్రా దాన్ని మళ్ళీ పిచ్చిదాన్ని చేస్తావా? దీనికంతటికి నువ్వే కారణం. అసలు ఈయన దగ్గరికి దాన్ని పంపడం మందే తప్పు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం. అన్నా, మరి అమ్మాయి తీసుకొచ్చారా? లేదన్నా. లేదా లేదా దీనికోసమే వెతుకుతున్నట్టున్నా? ఆఖరికి చావడానికి సిద్ధపడ్డావు. అప్పుడు వాడెవడో ఆత్మహత్య చేసుకున్నాడని నువ్వు పిచ్చిదానివయ్యావు. మరిప్పుడు నువ్వు చేస్తున్న పనేమిటే? అది వేరు ఇది వేరు. అతను లేకుండా నేను బతకలేను, అది మీకు బాగా తెలుసు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. బాధపడకరా, ఏది మన చేతుల్లో లేదు, అంతా దేవుడి దయ. ఎగ్జిబిషన్ అయిన వెంటనే నేను ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? అసలు నన్ను ఏం ఆపుతుంది? బహుశా ఆనంది మీద. నో, ఇంటికి వెళ్ళాలి. సూర్య, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. నువ్వు కనిపించావేమోనని బాధపడ్డాను. ఆ దేవుని దేవలన నువ్వు ఇక్కడ కనిపించావు. ఈరోజు అమ్మాయి గారి పెళ్ళి, నిన్ను పెద్దమ్మ గారు రమ్మన్నారు. వస్తావు కదా? తప్పకుండా రావే, నాకు ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. వెళ్ళొస్తాను. నమస్కారం. రండి రండి, నమస్కారం. వెల్కమ్. పెళ్లి కుమారుని తీసుకురానమ్మా. అలాగేనండి. నిలబడే ఉన్నారే, కూర్చోటమ్మా. బాబు రండి. వస్తున్నా. ఏంటి ముసలాడు వీడిని తీసుకొచ్చాడు?
అమ్మా సూర్యం వచ్చాడమ్మా. మీరు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటే మాకు తెలియదు అనుకుంటున్నారా? పదండి ఏం చేద్దాం. ఏంటి గొడవ? అదంతా తర్వాత చెప్తాను అత్తయ్య. ముందు లోపలికి తీసుకెళ్ళండి. పదమ్మా. అలాగే అన్న. వాడు ఇలాంటి సందర్భం కూడా నా జీవితంలో వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఊహించింది ఇంకోటి కూడా ఉంది. ఇంతకాలం నా కోసం ఆనంది పెళ్లి చేసుకోకుండా ఉండటం. ఆగమ్మా. సూర్యకేమైంది? సూర్యకేమైంది? ఉండమ్మా, టెన్షన్ పడదు, ఏం కాదు. I think you are a bit late. God is great. Yeah, really, it's unbelievable.